తెలుగు ఇండస్ట్రీ వరకు ఓకే. తెలుగు ఇండస్ట్రీలో మీరు బిగినింగ్ తెలుగు ఇండస్ట్రీతో స్టార్ట్ చేశారు. మంచి హిట్స్ అంటే లైక్ మంచి హిట్స్ అంటే ఫస్ట్ 'నచ్చావులే' మంచి హిట్ అయింది. 'స్నేహితుడా' అనేది యావరేజ్ అనుకోవచ్చు. అండ్ కొన్ని కొన్ని మూవీస్ మీరు చేసినప్పటికి కూడా తమిళ్ ఇండస్ట్రీలో 'విశాల్ ప్రొడక్షన్స్‌లో' కూడా మంచి మూవీ చేశారు. తమిళ్‌లో ఆఫర్స్ రాలేదా మరి? అంటే ఫస్ట్ సినిమా నుంచి వెళ్ళే ఫీడ్‌బ్యాక్‌ని బేస్ చేసుకొనే నెక్స్ట్ మూవీస్ అనేవి వస్తాయి. సో, ఫస్ట్ సినిమా చేసినప్పుడే అక్కడ ఒక సర్టిఫికేట్ అనేది నాకిస్తారనమాట. ఒక సర్టిఫికేట్ బయటికెళ్తుంది. షీ ఈస్ నాట్ ఫ్రెండ్లీ అనే సర్టిఫికేట్ బయటికెళ్తుంది. వెన్ ఐ యామ్ నాట్ ఫ్రెండ్లీ నో వన్ రెడీ టు టాక్ టు మీ. సింపుల్. కానీ ఒకప్పుడు హీరోయిన్స్ కూడా కొంతమందిని తీసుకుంటే ఇప్పుడు చాలా పెద్ద పెద్ద హీరోస్ చెప్తూ ఉంటారు కొంతమంది హీరోయిన్స్ గురించి, టాప్ హీరోయిన్స్ గురించి. అబ్బా! వాళ్ళతో వర్క్ చేసాం గానీ చాలా రిజర్వ్డ్‌గా ఉంటారు. వాళ్ళసలు పెద్దగా మాట్లాడరు. వచ్చారా, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారా, సెట్‌లో ఉన్నారా లేదా అన్నట్టుంటారు. అప్పట్లో క్యారవాన్స్ కూడా లేవు. చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అని చెప్పేసి. నాకు తెలిసి సేమ్ మీది గూడా అదే కైండ్ ఆఫ్ నేచర్. ఇంకా ఫ్రెండ్లీ అంటే ఇప్పుడు వాళ్ళ గురించి నాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళతో నాకు పరిచయం లేదు కదా! వాళ్ళతో మీకు పరిచయం లేదు కరెక్టే. కాకపోతే ఏంటంటే నేనేం చెప్తున్నానంటే అలా ఉన్నవాళ్ళు గూడా చాలా టాప్ హీరోయిన్స్ అయ్యారు. నో. 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 నేను రిజర్వ్డ్ కాదు. నేను షూటింగ్ లొకేషన్స్‌లో నా అంత హ్యాపీ పర్సన్ ఇంకెవ్వరు ఉండరు. ఓకే. నాతో మూవీ షూటింగ్స్ చేసిన వాళ్ళందరూ ఇప్పటికి నాతో టచ్‌లో ఉంటారు. ఐ యామ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ సెట్స్. చాలా హ్యాపీగా ఉంటా. చాలా నవ్విస్తూ ఉంటా, నవ్వుతూ ఉంటా. అలా సెట్స్‌లో చాలా జాలీగా ఉంటా. రిజర్వ్డ్‌గా అలా కూర్చునే సిట్యుయేషన్స్ అయితే ఒక్క సినిమా షూటింగ్‌లో కూడా నేను లేను. అదర్ దాన్ నచ్చావులే. సరే. ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? ఇండస్ట్రీలో ఐ డోంట్ హ్యావ్ మచ్ క్లోజ్ ఫ్రెండ్స్. బట్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ ఇండస్ట్రీ. యూ హావ్ ఫ్రెండ్స్. యెస్. ఓకే. చాలామంది ఇండస్ట్రీ రిలేటెడ్ లేని ఫ్రెండ్సే నాకు లేరు. ఎక్కడి నుంచి తీసుకుంటాను? బయట నుంచి కొత్త వాళ్ళని ఎలా తెచ్చుకుంటాను నేను ఫ్రెండ్స్‌ని? హైదరాబాద్ రావటమే నేను యాంకర్‌గా ఇంట్రొడ్యూస్ అయ్యాను. అప్పుడు నా సర్కిల్ నా ప్రపంచం అంతా మొత్తం టీవీ, సినిమా చుట్టే ఉంటుంది తప్ప ఔట్ సైడ్ వరల్డ్ నుంచి రారు కదా! మీరు ఇంట్రొడ్యూస్ అయింది ఒక యాంకర్‌గానా? యెస్. ఓకే. ఏ ఛానెల్‌లో? మా టీవీలో. మా టీవీలో బిగినింగ్ మీరు యాంకరా? యాహ్! ఓకే. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం అనుకుంటా. అవును. ఎందుకంటే నేను వర్క్ చేసింది 4 మంత్సే వర్క్ చేశాను. సో, ఆ 4 మంత్స్‌లో ఫస్ట్ మా టీవీలో వచ్చాను. తర్వాత ఈటీవీ 1లో అప్పుడు సోమాజిగూడలో ఈటీవీ ఉండేది. అది ఈటీవీ. అండ్ దెన్ బేగంపేటలో ఈటీవీ 2 ఉండేది. అండ్ జీ తెలుగు. ఈ 4 ఛానల్స్‌లో యాంకర్‌గా ఖైరతాబాద్. చేశాను. యెస్, ఖైరతాబాద్. సో, అట్లా మొత్తం అట్లా తిరుగుతూ ఉండేదాన్ని. మొత్తం ఆ సరౌండింగ్సే తిరిగారు. సోమాజిగూడ, బేగంపేట, ఖైరతాబాద్. ఎలా తిరిగేవాళ్ళు? స్కూటీ. స్కూటీ. యాహ్! ఉండేదెక్కడ? ఎస్ఆర్ నగర్‌లో ఉండేదాన్ని. హాస్టలా? ఫస్ట్ హోస్టింగ్ చేసేటప్పుడు పీజీలోనే ఉండేదాన్ని. ఓకే. సీరియల్ చేసేటప్పుడు దెన్ హౌస్‌కి షిఫ్ట్ అయ్యాం. అన్నపూర్ణలో సీరియల్ చేశాను యాంకర్ తర్వాత. సో, వాళ్ళు అగ్రీమెంట్ రాసుకున్నారు. యాంకరింగ్ చేయకూడదు. మా ప్రొడక్షన్‌లో హీరోయిన్‌గా చేయాలంటే అన్నారని యాంకరింగ్ వదిలేయాల్సొచ్చింది. ఓహ్! ఫస్ట్ మీరు స్క్రీన్ మీద కనిపించింది ఈటీవీలో నుంచేనా? మా టీవీ. మా టీవీ నుంచి. ఎంత మ్యామ్ మీ రెమ్యూనరేషన్ ఫస్ట్? నేను ఫస్ట్ పర్ మంత్ నేను రిసీవ్ చేసుకుంది ₹4,500 ఫ్రమ్ మా టీవీ ఫస్ట్ చెక్. ₹4,500 ఫ్రమ్ మా టీవీ. దెన్ ఇమ్మీడియట్‌లీ ఈటీవీకి షిఫ్ట్ అయిపోయారా? లేదు, అన్నీ కలిపే చేసి. ఓకే. సో, ఈ యాంకరింగ్ ప్రొఫెషన్‌లో బిజీగా ఉన్న టైంలోనే మీకు 'ఉషా కిరణ్' మూవీస్ నుంచి ఆఫర్ రావడం జరిగింది. నో. కాదు. సీరియల్ చేశాను కదా! అన్నపూర్ణకి సీరియల్ చేశాను. అన్నపూర్ణ రోజ్ బ్యానర్స్‌లో 'నువ్వొస్తావు' అనే సీరియల్‌లో హీరోయిన్‌గా చేశాను. తర్వాత నేనే బ్రేక్ తీసుకున్నా. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్స్ అప్పుడు లేవు. సీరియల్ చేస్తే సినిమా హీరోయిన్‌గా ఆఫర్‌లు రావు. యాంకరింగ్ చేస్తే సినిమా హీరోయిన్‌గా ఆఫర్‌లు రావు. సో, అందుకని చెప్పేసి మొత్తం బ్రేక్ తీసుకొని సినిమాలే చేయాలని ఫిక్స్ అయినాను. ఒక 1 ఇయర్ బ్రేక్ తీసుకున్నా. ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యారు మ్యామ్ ఒక యాంకరింగ్ ప్రొఫెషన్? నో. ఐ వాంట్ టు బికమ్ యాన్ యాక్ట్రెస్. కాకపోతే తెలుగు ఫ్యామిలీస్‌లో నేను హీరోయిన్ అయిపోయి ఇండస్ట్రీకి వెళ్ళిపోతానంటే ఎవ్వరు పంపించరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రూట్ మ్యాప్ కూడా నాకు లేదు. సో, నేను కాలేజ్ టు సినిమా ఇండస్ట్రీ నేను మ్యాప్ ఎట్లా వేసుకోగలను? అది ఎట్లుంటుందంటే నేనేదో మార్స్‌కి వెళ్తాను అన్నట్లు ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి వెళ్తే. ఓకే. సో, అందుకని అలా నేను స్టెప్ బై స్టెప్ రావాలి కాబట్టి యాంకరింగ్ చూస్ చేసుకున్నాను. సో, ఆ పాత్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నారు. ఓకే. ఫైనల్లీ మిమ్మల్ని మీరు ఫస్ట్ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఏంటి మీ ఫీలింగ్? లైక్ యాజ్ ఏ హీరోయిన్. ఆ బ్లష్ ఇప్పటికీ కనబడుతుంది. కాదు. అంటే ఐ వాజ్ ఇన్ ఎ కన్‌ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మోడ్. నా ఫస్ట్ డే చూసినప్పుడు బ్రహ్మరాంబ కూకట్పల్లిలో చూసా ఫస్ట్ షో నేను. ఎవ్రీ సీన్ చూస్తున్న ప్రతిసారి నాకు షూటింగ్ మెమరీస్ గుర్తొచ్చేవి. ఈ షాట్ చేసేటప్పుడు నేను ఏడ్చాను. ఈ షాట్ చేసేటప్పుడు నేను తిట్టించుకున్నాను. ఇవే గుర్తొచ్చాయి నాకు. ఏడ్చారా మీరు? ఆఫ్‌కోర్స్ జరుగుతాయి కదా షూటింగ్స్‌లో, క్వైట్ న్యాచురల్ అవి. ఫస్ట్ షూట్‌కే తిట్టించుకోవడం కూడా జరిగింది. ఆ రోజు తిట్టించుకుంటాం. రవిబాబు గారు తిట్టించుకోకుండా యాక్టింగ్ చేసిన ఒక్క యాక్టర్‌ని చూపించండి నాకు. ఓకే. ఎవ్రీడే తిట్లు పడతాయి. రవిబాబు గారికి ఎంత మంచి యాక్టర్‌తో ఇంకొక మూవీ చేయాలి అనుకోలేదా ఇప్పుడు? ఐ డోంట్ నో దెన్ యూ షుడ్ ఆస్క్ హిమ్. నాట్. ఇప్పుడు అంటే మీకెప్పుడు ఆఫర్ చేయడం జరగలేదా? నో.
ఓకే. సో ఆఫ్టర్ నచ్చావులే ఇమ్మీడియట్గా మీకు వచ్చిన ఆఫర్ ఏంటి? స్నేహితుడా? ఓకే, ఇమ్మీడియట్గా. డిసెంబర్లో రిలీజ్ అయింది 2008. జనవరిలో స్నేహితుడు ఆఫర్ వచ్చింది. లాంగ్ స్కర్ట్స్ వేసుకొని ఒక స్కార్ఫ్ ఇలా వేసుకొని ఒక ఇంకా పోనీ మర్చిపోరా ఇంకా మీరు అన్ని ఛానల్స్ ఒక అవే పోనీ క్వశ్చన్స్ అడిగి అడిగి అబ్బా బోర్ కొడుతుందమ్మా. మీరు బోర్ కొడుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఆ డ్రెస్సింగ్ సెన్స్ మాకు ఇప్పటికీ బాగా గుర్తుందన్నమాట అందులో. ఏ మార్కెట్లో ఉంటే తెచ్చుకొని వేసుకోండి. లేదు, ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అది. ఏం లేదు, ఐ స్టిల్ హ్యావ్. ఓ ఇప్పటికీ? ఐ స్టిల్ లవ్ లాంగ్ స్కర్ట్స్. ఓకే. స్టైలింగ్ మారుద్ది అంతే. Yeah. అప్పుడు ఆ స్టైలు, ఇప్పుడు అదే లాంగ్ స్కర్ట్స్ డిఫరెంట్గా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ సో ఇప్పుడు మూవీస్ తర్వాత ఇమీడియట్గా పాలిటిక్స్లోకి వెళ్ళాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది? అది కూడా చిన్నప్పుడే వచ్చింది, ఇప్పుడు కాదు. నేను నా లైఫ్లో కొత్తగా పుట్టించుకునే థాట్స్ ఏవి ఉండవు, కొత్తగా క్రియేట్ చేసుకున్న థాట్స్ వైపు నేను ఎప్పుడు ట్రావెల్ చేయను. నా స్కూల్ డేస్లో ఉన్న థాట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే నాకు ఈ ఒక్క లైఫ్ సరిపోదు. ఇంకా మళ్ళీ కొత్తగా నేను ఏం డ్రీమ్ చేయాలి? ఐ వాంట్ బికమ్ అయిన పొలిటీషియన్ అన్నది నేను 8th క్లాస్లో. డ్రీమ్స్ ఎప్పుడు స్కూల్ డేస్ నుంచే వస్తాయి, మధ్యలో రావు. అఫ్ కోర్స్, కాకపోతే ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా పీపుల్ని చూసి, ఇలా కాదు అలా అని చెప్పి. ఇన్స్పిరేషన్ ఇస్ డిఫరెంట్ కదా. ఇప్పుడు మనకు అంబిషనో గోలో లేకపోతే డ్రీమో స్కూల్ డేస్లోనే అడుగుతారు నువ్వు ఏం అవ్వాలని అనుకుంటున్నావు అని. సో నేను 7 years అప్పుడు హీరోయిన్ అవ్వాలనుకున్నాను. 8th క్లాస్లో ఉన్నప్పుడు ఊరు సర్పంచ్ అవ్వాలనుకున్నాను. నా ఏజ్కి అది చాలా ఎక్కువ. ఓకే. అది కూడా పాలిటిక్సే కదా. చాలా